45వ నామంగా శంకర భగవత్పాదాచార్య స్వామివారిని సత్యాత్మనే నమః అని కీర్తిస్తున్నారు. అంటే సత్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా మార్పు చెందనిది ఏది ఉన్నదో దానిని సత్యము అని పిలుస్తారు. అందుకే భగవంతుడికి పేరేమి అంటే సత్యమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటుంది ఉపనిషత్తు. సత్యమే భగవంతుడు. అందుకే సత్యనారాయణ అని అన్నవరంలో ఉన్నటువంటి స్వామిని పిలుస్తారు. సత్యమును ఆధారం చేసుకొని మిగిలినటువంటివన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. అంటే సత్యమే ఆత్మ. సత్యము అంటే ఎప్పుడూ ఏ మార్పు లేనిది కాబట్టి ఆత్మ కూడా అంతే, ఏ విధమైన మార్పు లేకుండా ఉంటుంది. అందుకని సత్యమైన ఆత్మ ఏ వికారము ఏ మార్పు లేకుండా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటటువంటి ఆత్మ ఏదో అది అయి ఉన్నవారు అంటే పరబ్రహ్మమే తానై ఉన్నవారు అని. ఇందులో ఈ సత్యము అనేటటువంటిది తెర లాంటిది. మనం చలనచిత్రం చూసినప్పుడు తెర ఉంటుంది, ప్రేక్షకులు ఉంటారు. నిజానికి తెర సత్యం, ఉన్నది ఎవరంటే తెరే. చలనచిత్రం అసత్యం. ఎందుకంటే నిజంగా అక్కడ నటీనటులు లేరు, నిజంగా కథ లేదు. కానీ మనం ఏమైపోతామంటే తెరతో ఎక్కువగా సంగం పెట్టుకోవడం కన్నా, తెరతో తాదాత్మ్యత కన్నా తెర మీద పడుతున్న రంగు బొమ్మల మీద తాదాత్మ్యత చెంది ఆయనకి ఎవరికో కథానాయకుడికి కష్టాలు వచ్చాయని వెక్కి వెక్కి ఏడ్చేసి పకపకా నవ్వేసి ఆనందపడిపోయి వాళ్ళెవరో కొట్టుకుంటుంటే మనం ఉత్కంఠ పొందేసి చిట్ట చివరికి వాళ్ళు కథానాయకుడు కథానాయిక కలుసుకుంటే చాలా ఆనందపడిపోయి లేచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు చూస్తే తెర ఒకటే ఉంటుంది. తెర సత్యం. అట్లా ఆ చలనచిత్రాలు ప్రదర్శించేటటువంటి ప్రాంగణంలో ఎన్ని వందల కథలు వచ్చాయో ఎన్ని వందల కథలు వెళ్ళిపోయాయో, ఆ వచ్చి వెళ్ళిపోయేదంతా అసత్యం. నిజానికి సత్యమైన తెర లేకపోతే అసత్యమైన అంటే అక్కడ లేకపోయినా ఉన్నట్టుగా కనిపించేది ఏదంటే నిజానికి చలనచిత్రం. అందుకే లోపల నుంచి అన్ని భావాలు బయటకు వస్తాయి. నిజానికి అందులో ఎవరున్నారు అక్కడ? అవన్నీ లేవు, ఆ భవనాలు లేవు, ఆ ఉద్యానవనాలు లేవు, అందులో నటిస్తున్న వాళ్ళు లేరు, పేదరికాలు లేవు, విదేశాలు లేవు, పర్వతాలు లేవు, జలపాతాలు లేవు. కానీ అన్నీ ఉన్నట్టే కనపడతాయి. అది ఆగిపోయిన తర్వాత ఉన్నదేదో అది నిజంగా ఉన్నది. ఉన్నదాన్ని వదిలిపెట్టి ఉన్నదాని మీద ఆరోపింపబడినటువంటిది ఏదిందో దానితో సంగము చెంది అనేక భావాలు ప్రకటించడానికి బోలెడంత డబ్బులు పోసుకుని మరీ వెళ్ళి చూస్తున్నామా లేదా అంటే అది తప్పని నేనేం నిర్ధారించట్లేదు, అదో సంతోషం. కాబట్టి సత్యము తెర. అట్లా సత్యము భగవానుడు. తైత్తరీయోపనిషత్తులో బ్రహ్మానందవల్లి అని ఒక భాగం. అందులో మొదటి అనువాకంలోనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రారంభం చేస్తారు. అంటే సత్యమే భగవానుడు అని. భగవద్గీతలో సత్యము భగవంతుడు, సత్యము ఆత్మ అని గీతాచార్యుడు నిర్ధారణ చేస్తాడు. అందుకే నేను ఒక మాట అన్నాను. ఈ నివృత్తి మార్గంలో శంకర భగవత్పాదులు దేన్ని ప్రతిపాదిస్తూ ఉంటారో అది భగవద్గీత చేత కూడా ప్రతిపాదింపబడినదే అయి ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కాండలో ఆయన మాట్లాడినదంతా కూడా ఉపనిషత్ సారం. ఉపనిషత్తులంతా కూడా జ్ఞానభాగం. వేదంలో పూర్వభాగం పూర్వమీమాంస అంతా కూడా కర్మకాండ. మనం కర్మ చేయకుండా ఉండలేము కాబట్టి కర్మభాగాన్ని మనకి ఇచ్చారు. అక్కడతో ఆగిపోకుండా ఉండడానికి జ్ఞానమును కూడా తెలుసుకోవాలి.